లైఫ్ ట్రూత్ ఏంటంటే తెల్ల కాగితం తయారైనప్పుడు స్వచ్ఛంగా ఉంటుంది. తర్వాత దాని మీద రాసే రాతలను బట్టి దాని విలువ ఆధారపడి ఉంటుంది. మనిషి కూడా పుట్టినప్పుడు స్వచ్ఛమైన మనసుతో పుడతాడు. జీవితంలో వాడు చేసే పనుల మీదనే వాడి విలువ ఆధారపడి ఉంటుంది. 100% ఎందుకంటే మనము మంచి రాతలు రాస్తే, ఇప్పుడు అదే తెల్ల కాగితం పైన ఒక కవిత రాసామనుకోండి, నలుగురికి ఉపయోగపడే కవితను రాసినట్టయితే నలుగురు చప్పట్లు కొడతారు. పిచ్చి రాతలు రాసామనుకో ఆ నలుగురినే మనని చితకబాస్తారు. అంతేగా, అంటే రాసే రాతలు. ఇక దాని విలువ కూడా ఎలా ఉంటుంది చూడండి. మంచి కవితలు రాసినప్పుడు అందరు చప్పట్లు కొట్టి గౌరవిస్తారు, కంగ్రాచులేట్ చేస్తారు. కానీ చెడు రాతలు రాసినప్పుడు మన ఒంటిని సున్నం చేసేస్తారు కదా. అలానే మనం పుట్టినప్పుడు ప్రతి ఒక్కరం స్వచ్ఛంగానే పుడతాం. పుట్టిన తర్వాతనే ఇవన్నీ ఈర్ష, రాగము, ద్వేషము, అసూయ ఇవన్నిటితో మన జీవితాన్ని మనం ఏం చేస్తాం, మన మనస్సును, మన జీవితాన్ని, మన అలవాట్లన్నీ ఒక డస్ట్బిన్లా తయారు చేసుకుంటాం మిత్రం. అవునంటారా కాదంటారా చెప్పండి. కాబట్టి మనం ఎలా ఉందాము, ఎప్పుడు తెల్ల కాగితంలాగానే ఉందాము. నలుగురు అభిమానించే విలువైనటువంటి కొటేషన్స్ను, గేయాలను, కవితలను, మంచి మాటలను రాసుకుంటూ మనం ఆనందమయమైనటువంటి జీవితాన్ని గడుపుదాం మిత్రమా.